వేదిక ఈడీఓ గారు, సిపిఎం గారు, ఇతర ఆఫీసర్ కొలీగ్స్ అందరికీ నమస్కారం. 37 సంవత్సరాలు అప్లై గడిచిపోయినా అనిపిస్తుంది. చదువుకున్న రోజుల్లో మంచి ఆర్థికంగా మంచిగానే ఉండేవాళ్ళం. మా ఫాదర్ ఉండేవాడు, 30 ఎకరాల భూమి కూడా ఉండేది, మంచితోనే ఉండేవాళ్ళం. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఇవాళ 10th ఫాదర్ ఎక్స్పైర్. ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత నేను చిన్నవాడిని, మా అన్నయ్య కూడా చిన్నవాడే, నాకు బ్రదర్ సిస్టరు. అంత ఫ్యామిలీ చాలా డీప్, చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయింది. కుటుంబాన్ని చూసే పెద్ద దిక్కు లేక దాంతో చదువు అంత గొప్పగా ఏం సాగలేదు. 10th క్లాస్ వరకు నేను మంచి మెరిట్ స్టూడెంట్ని. ఇటు కష్టపడి కొంత మా బంధువుల ఇళ్లలో ఉంటుంటూ ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసిన. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బీఈడీ చేస్తుంటే నాకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండేది. ఖచ్చితంగా నేను టీచర్ని అయి ఉండేవాడిని. ఆ రోజుల్లో టీచర్ని అయితే గెజెటెడ్ హెడ్ మాస్టర్ రిటైర్ అయి ఉండేవాడిని. బట్ ఐ కుడ్ నాట్ పర్స్యూ మై బీఈడీ. సో ఆ టైంలో ఉద్యోగాలు ఏంటంటే పోలీసు, ఆర్టీసీ ఉండే ఉద్యోగాలు. 10th క్లాస్ నాకు మంచి మెరిట్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా వచ్చేసింది. 88లో జాయిన్ అయినా. కంటిన్యూ చేసిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ సుదర్శనం గారు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను. వస్తే అప్పుడు ఇంకా ఈడీ జిహెచ్ఎడ్ ఫామ్ కాలేదు, హెచ్సిఆర్ ఉండేది. హైదరాబాద్ సిటీ రీజన్ ఉండేది. హైదరాబాద్ సిటీ రీజన్లో ఆర్ఎం ఆఫీసర్కి ఆయన వచ్చారు. అప్పుడు రామాంజుల నాయుడు అని డిప్యూటీ సీఎం ఉండేవాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడు నన్ను అక్కడ చూసి డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళి కేఎం ఆయన మేదపట్నంకి వచ్చారు, డిఎంగా మేదపట్నంకి వచ్చారు. నాయుడు గారు నాకు కేఎం బాబు కావాలి, నాకు ఇచ్చేయండి అన్నారు. అదే చదువుతుంది మా తీసుకున్నాను కదా అన్నాడు. నేను 2 క్లర్క్ని ఇస్తా, ఇవ్వండి, ఈయన ప్లేస్లో నేను 2 క్లర్క్లు ఇస్తాను, ఒక్కడిని వదిలేండి అన్నాడు. ఆయన లేదు, కుదరదు అన్నాడు. 3 నేనే ఇస్తాను, నాకు స్పేర్ ఏంటి కేఎం బాబు అన్నాడు. సో అది ఇప్పటికి గుర్తుంది నాకు. పనిచేసేటప్పుడు అంటే రకరకాలుగా ఆఫీసర్స్ మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి వెంకటేశ్వరన్ ఇంకో డిఎం కొత్తగా వచ్చాడు, ప్రమోషన్ వచ్చాడు, రాయలసీమ నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు. ఈవినింగ్స్ అప్పుడు అంత మాన్యువల్, కంప్యూటర్స్ లేవు అప్పుడు, అంత మాన్యువల్ వర్కే. మాస్టర్స్ మాన్యువల్ వర్కే చేసుకోవాలి, లీవ్స్ పోస్టింగ్, లీవ్ కార్డ్స్లో పోస్టింగ్ చేసుకోవాలి, శాలరీ బిల్స్ అంతా మాన్యువలే, ఇంక్రిమెంట్స్ కూడా మాన్యువల్ వేసుకోవాలి. ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి, సీనియర్ లిస్ట్ అని మెయింటైన్ చేసి ప్రతి నెల ఒక్కొక్కరికి ఎవరికి ఇంక్రిమెంట్స్ ఉన్నాయో లిస్ట్ తయారు చేసుకొని ఆ లిస్ట్ ప్రకారం అందరికీ ఒక్కళ్ళు కూడా మిస్ కాకుండా ఇంక్రిమెంట్స్ ఇచ్చేవాడు. ఆ రోజుల్లో హైదరాబాద్లో పనిచేసిన ఎంప్లాయీస్ ఇప్పటికి కూడా నన్ను కలిసి సంతోషపడతారు. మిత్రుడు ఉన్నాడు హైదరాబాద్, నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇంక్రిమెంట్ ప్రతి నెల ఇచ్చేవాడు. వాళ్ళు అంతకుముందు ఇంక్రిమెంట్ అంటే ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. 3 నెలలకి 6 నెలలకు కలిసేది. ఇంక్రిమెంట్ రావాలంటే 3 నెలలు 6 నెలలు ఆఫీస్ చుట్టూ తిరిగితే కలిసేవాడు అని చెప్పుకునేవాడు. అట్లా కాకుండా నేను లిస్ట్ చేసుకొని ప్రతి నెల ఇంక్రిమెంట్ ఎవరు వాళ్ళకి వచ్చినట్టు చేసుకొని. సో ఆ టైంలో ఈ వెంకటేశ్వర అనే డిఎం గారు వచ్చారు. అట్లా ఈవినింగ్ 7, 8 అట్లా పనిచేస్తుంటే, ఏంటి నువ్వు ఇంటికి వెళ్ళావా, ఎప్పుడు ఇక్కడే పనిచేస్తుంటావా ఏంటి అనేవాడు. అట్లా ఆయన అంటే ఆయనకి ఏమనిపించిందో కానీ ఇదేం పని ఇట్లా చేస్తున్నావా అని అన్నాడు. ఆయన తర్వాత ఎం సత్యనారాయణ గారని డిఎం వచ్చారు. ఆయన యాక్చువల్గా పర్సనల్ డిపార్ట్మెంట్ పిఓ కంప్యూటర్స్ డిప్యూటీ సీపీ వేగా వేసి రిటైర్ అయ్యారు ఎం సత్యనారాయణ గారు. ఆయన హైదరాబాద్ డిఎంకి వచ్చారు. ఆయన పిఓ నుంచి కన్వర్షన్గా డిఎంగా ఇంట్రెస్ట్గా వచ్చి హైదరాబాద్ పనిచేశారు. ఆయన నాకు నిజంగా ఇప్పటికి కూడా ఆయన గురువు ఫీల్ అవుతాను. మార్గదర్శనకు గురువు. కంప్యూటర్ ఎట్లా ఆపరేట్ చేయాలని, ఆర్డర్స్ ఎట్లా ఇవ్వాలి కానీ, ప్రొసీడింగ్స్ ఎట్లా ఇవ్వాలి కానీ ఆయన దగ్గర నేర్చుకున్నాను. కొద్ది కాలం పనిచేసిన ఆయన దగ్గర, కానీ మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన ఆయన దగ్గర. ఆ రోజుల్లో మేము ఇప్పుడు డిఫర్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇవ్వాలంటే చిన్న హాఫ్ షీట్ సైక్లో స్టైల్ దాంట్లో ఇచ్చేస్తారు, రాసేసేసి సైక్లో స్టైల్ పేపర్ మీద 3 నెలల 4 నెలల వితౌట్ రాసి ఇచ్చేసేవాడు పనిష్మెంట్ ఇస్తే. కానీ ఆయన ఉన్నప్పుడు ఇట్లా కాదు, పైన అంటే కరెక్ట్ చేయాలి కానీ ప్రొసీడింగ్స్ ఇచ్చేవాడు. 3 నెలలు వితౌట్ క్యూములేటివ్ ఇచ్చినా కూడా పనిష్మెంట్ ప్రొసీడింగ్స్ స్పీకింగ్ ఆర్డర్ రాసేవాడు. సో ఆయన దగ్గర నేర్చుకున్నాం పని ఇట్లా పర్ఫెక్షన్ అనేది. అట్లా ఆయన కూడా చాలా లైక్ చేసేవాడు. ఆయన డిప్యూటీ ఏగా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత లక్కీగా నాకు హైదరాబాద్ పనిచేస్తున్నప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత రిలీవర్ లేకుండా కూడా నేను ఒక 6 నెలలు హైదరాబాద్ రోజు పోయేసేవాడిని. ఆ ఇబ్బంది చూసి కేవలం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. అప్పుడు నేను ఫ్యామిలీ తోటి కొన్ని రోజులు హైదరాబాద్ ఉన్నా. నా ట్రాన్స్ఫర్
ట్రాన్స్ఫర్ అయింది కదా అని చెప్పేసి హైదరాబాద్ ఫ్యామిలీ షిఫ్ట్ చేశాను. ఎట్లా ఆయన వస్తారు కదా. బట్ రిలీవర్ రాక ఒక 6 నెలలు అయ్యి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ రోజు తిరిగి వచ్చేవాడిని. ఇబ్బంది చూసి కేవలం నేను ఆర్ఎం గారు చెప్పి నేను మేనేజ్ చేసుకుంటున్నాను, నేను రిలీవ్ చేస్తానని చెప్పి తను రిలీవ్ చేశాను. వితౌట్ సబ్స్టిట్యూట్ రిలీవ్ చేశాను. నా మీద అంత అభిమానం అట్లా పనిచేశాను. నేను అభిమానంతో నన్ను రిలీవ్ చేశారు. అప్పుడు జేబీఎస్కి ఆర్ఎంఎస్ఆర్ జేబీఎస్కి డిప్యూటీ ఆఫీస్కి వచ్చాను. అక్కడ కూడా డ్రైవర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక 5,000 మంది డ్రైవర్స్కి సీనియర్ టెస్ట్ మెయింటైన్ చేసేవాళ్ళు, ట్రాన్స్ఫర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, మొత్తం కంప్యూటరైజ్ చేసి. ఆ రోజుల్లో ఏంటంటే హైదరాబాద్ సిటీలో ఎప్పుడు షార్టేజ్ ఉండేది, ఎప్పుడు ఆగ్మెంటేషన్ ఎక్కువ ఉండేది. ఇక్కడ స్టాఫ్ సబ్సిడీ లేక బయట రీజన్స్ నుంచి డెప్యుటేషన్ మీద తీసుకొచ్చేవాళ్ళం, రిలీవింగ్ రూట్ల మీద తీసుకొచ్చేవాళ్ళం. అట్లా కొంతకాలం పనిచేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలని చెప్పేసి ఆఫీసులో చుట్టూ తిరిగేటవాళ్ళు, రికమెండేషన్లు అవి తీసుకుని వచ్చేవాళ్ళు. కానీ మేము స్ట్రిక్ట్గా సీనియారిటీ మెయింటైన్ చేసి సీనియారిటీ ప్రకారం ఇచ్చేటవాళ్ళం. జ్ఞానేశ్వర్ గారు, ఆర్ఎం గారు ఉండి, రామేశ్వరరావు గారు ఉండి, స్ట్రిక్ట్గా సీనియారిటీ ప్రకారమే ట్రాన్స్ఫర్ ఇచ్చేవాళ్ళం. అట్లా అక్కడ 4 ఏళ్ళు 97 to 2001 పనిచేసిన. 2001లో అప్పుడు జూనియర్ అసిస్టెంట్స్కి కంబైన్డ్ సీనియారిటీ ఉండేది. హైదరాబాద్ జోను, హైదరాబాద్ సిటీ రీజన్ రెండింటికి కంబైన్డ్ సీనియారిటీ ఉండేది. సో యూనియన్స్ రిప్రజెంటేషన్ చేయడం వల్ల 2000 ఏం చేసిందంటే హైదరాబాద్ సిటీ రీజన్ సీనియారిటీని సపరేట్ చేశారు, హైదరాబాద్ జోన్ సీనియారిటీ సపరేట్ చేశారు. దాంట్లో నాకు హైదరాబాద్ సిటీ రీజన్లో నాకు ఆపర్చునిటీ రాలేదు. దాంతో హైదరాబాద్ జోన్కి డీమ్డ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ కావాల్సి వచ్చింది. అప్పుడు దామోదర్ గారిని పిఓ నింపేవాడు. హైదరాబాద్ లీగల్ సెల్లో ఖాళీ ఉంది, వెళ్తామన్నాడు. హైదరాబాద్ దగ్గర అవకాశం వెళ్తానని చెప్పేసి 2001లో లీగల్ సెల్లో రిపోర్ట్ చేశాను ఎంజీబీఎస్లో. అప్పుడు పనిచేస్తున్నప్పుడు యజ్ఞేశ్వరుడు అని ఒక లా ఆఫీసర్ ఉండేవాడు, సీనియర్ ఆఫీసర్. లా ఆఫీసరు ఆయన దగ్గర పనిచేయాలి. రోజు కోర్టుకు వెళ్ళేస్తారు, కోర్టుకు వెళ్ళేసి కౌంటర్లో వాళ్ళే డ్రాఫ్ట్ చేస్తారు. డ్రాఫ్ట్ చేసి ఇస్తే టైప్ చేసిన తర్వాత ఫెయిర్ కాపీని మేము ఒకసారి చెక్ చేయాలి, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి చెక్ చేసి ఆఫీసర్ కన్ఫర్మ్ పెట్టాలి. తర్వాత జర్నల్స్ వచ్చాయి, ఇప్పుడు ఇంకా కంప్యూటర్స్ అవి లేవు కాబట్టి లా జర్నల్స్ వచ్చాయి. లా జర్నల్స్ వస్తే అవి చూసి దాంట్లో ఆర్టీసీకి సంబంధించిన ఏమైనా ఉన్నాయా చూసి రౌండ్ ఆఫ్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అది నాకు అట్రాక్ట్ చేసిన జాబ్. జర్నల్లో ఆర్టీసీకి సంబంధించిన రిపోర్ట్ అయిన జర్నల్స్ జడ్జ్మెంట్స్ ఏమైనా రిపోర్ట్ అయినాయా అవి చూసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చదువుకునేవాడు అనమాట. సో ఆ సందర్భంగా నేను జర్నల్స్ వస్తున్నాయి, జడ్జ్మెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి, మనం ఎందుకు చదవకూడదు, చేతిలో ఉన్నది మనం ఎందుకు చదవకూడదు అని జడ్జిమెంట్స్ చదవడం ఆ రోజులు అలవాటు చేసుకున్నాను. యాక్చువల్గా నాకు ఆయన ఇంట్రెస్ట్ చేసిన జాబ్ ఏంటంటే యజ్ఞేశ్వరుడు గారు ఏం లేదు, కోర్టు నుంచి వాళ్ళు వస్తారు. ఆ రోజు ఉన్న కేసులు ఎన్ని అడ్జర్న్ అయితే ఏ డేట్స్ అడ్జర్న్ అయినా ఆ డేట్స్ని ఒక రిజిస్టర్లో పోస్ట్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డేట్ ఆఫ్ అడ్జర్న్మెంట్ తెలవడానికి ఒక రిజిస్టర్ పోస్ట్ చేసుకోవాలి. ఇంతే చేయాలి అన్నమాట. ఇంతే చేయాలి. జర్నల్లో ఆర్టీసీకి సంబంధించినవి అంటే టిక్ చేసి ఆయన పెట్టాలి. ఇంతకు మించి నువ్వు చేయాల్సిన అవసరం లేదు అనమాట. ఈ మాత్రం పోస్టింగ్ చేయడానికి ఒక రికార్డ్ రైసర్ సరిపోతుంది కదా, జూనియర్ అసిస్టెంట్ ఎందుకు అని నాకు అనిపించేది ఆ రోజులో. నేను అంటే డిపోలో చేసొచ్చాను. హెచ్సిఆర్లో 5,000 మంది డ్రైవర్ సీనియర్ లిస్ట్ మెయింటైన్ చేసి వాళ్ళకి స్పెషల్ గ్రేడ్స్, గ్రేడ్ 1s ప్రమోషన్లు అవన్నీ చేసేవాళ్ళు. అంత పని చేసి వచ్చి ఏదైతే రికార్డ్ రైసర్ కూడా చేస్తాడు కదా ఈ ఉద్యోగం, ఈ మాత్రం డేట్ పోస్ట్ చేయరా, ఇందుకోసం జూనియర్ అసిస్టెంట్ ఎందుకు అనుకున్నాను. కానీ మనం చేసే పని చేయాలి, వాళ్ళు ఏదో చెప్తారు అని చెప్పేసి జడ్జిమెంట్స్ మొత్తం చదివేటం. జడ్జిమెంట్స్ చదవడం వల్ల అప్పటికే సర్వీస్ మ్యాటర్స్ నాకు తెలుసు కాబట్టి, ఇంకోటి సర్వీస్ రికార్డ్స్ కూడా స్పెషల్ గ్రేడ్ కోసం వచ్చిన, గ్రేడ్ 1 ప్రమోషన్లకు వచ్చినా కూడా కొన్ని 100లో వచ్చే రికార్డ్స్ రీజనల్ ఆఫీస్కి. ఆ రికార్డ్స్ మొత్తం థరోగా వెరిఫై చేసుకోవడం. దాంతో రికార్డ్ మీద నాకు చాలా కంట్రోల్ వచ్చింది. సర్వీస్ రికార్డులో ఎంట్రీస్ ఏముంటాయి, ఈ కేసులు ఏమేమి ఫైల్ అవుతాయి, ఈ కేసులు ఎట్లా అవుతాయి అని సర్వీస్ మ్యాటర్స్లో బాగా థరో అయ్యాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జడ్జిమెంట్స్ చదవడం, దాంతో కొంచెం లీగల్ కొంచెం నాలెడ్జ్ చదివేసి దానికి నేను లా ఏం చదువుకోవాలి. నేను ఆర్ట్ గ్రాడ్యుయేట్ లా చదువుకోవాలి, నాకు లా గురించి కూడా ఏం తెలియదు. బట్ ఆ చేసే పనిలో జడ్జిమెంట్స్ చదవడం వల్ల కొంత అక్వైంటెన్స్ వచ్చింది. దాంతో అప్పుడున్న అడ్మినిస్ట్రేటర్తో పాటు ఇంకొక 2 జూనియర్ ఆఫీసర్లు ఉండేవాళ్ళు. అంతా ఆఫీసర్లు అంతా వాళ్ళు ట్రాఫిక్ నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళకి పెద్ద సర్వీస్ మ్యాటర్స్ తెలిసేవి కాదు. రిమూవ్ అయిన ఎంప్లాయీస్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళు చేస్తే వాళ్ళు కౌంటర్స్ చేసుకునేవాళ్ళు. మనీకి సంబంధించిన పనిష్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే మేనేజ్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు వేరే కేసులు మిస్లైనస్ పిటిషన్ ఎంపీలు అనేసేవాళ్ళు. ఎంపీలు వేసుకున్నప్పుడు దాన్ని వాళ్ళు కొంచెం కంటెస్ట్ చేయడంలో వాళ్ళకి ఇబ్బంది అయ్యేది, ఎందుకంటే సర్వీస్ మ్యాటర్ అది. ట్రాఫిక్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియకపోయేది. అప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళకి కొంచెం గైడ్ చేయడం మొదలుపెట్టినాను. దాంతో నేనే అడ్వాంటేజ్ తీసుకొని లేదు మనం
సర్వై చేయాలి అని చెప్పేసి అప్పటి నుంచి నేను కౌంటర్స్ సొంతంగా నేనే డ్రాప్ చేయడం ఏ కేసు వచ్చినా కూడా నేనే డ్రాప్ చేసి ఆఫీసర్ పెట్టేవాడు, పెట్టి ఫైల్ చేసేవాళ్ళు. ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కొత్త ఆఫీసర్స్ వస్తుంటే వాళ్ళకి ఈ ఇంట్రడ్యూస్ చేయడం, ఐడియా యాక్ట్లో ఉన్న సెక్షన్స్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, రెగ్యులేషన్స్ పరిచయం కానీ, సర్వీస్ లాకి సంబంధించిన సర్కులర్స్ ఏమున్నాయి అన్న రెగ్యులేషన్స్ ఏం అప్లికబుల్ అవుతాయి ఇవన్నీ వాళ్ళకి చెప్పేవాళ్ళు. తెలియదు కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళు, ఏదైనా కేసు కాబట్టి సపోర్ట్ కోసం తీసుకునేవాళ్ళు. దాంతో ఇక నేను ఇన్వాల్వ్ అయి పనిచేయడం మొదలైంది అప్పటి నుంచి. సో ఆ అడ్వాంటేజ్ నేను తీసుకొని కౌంటర్స్ కూడా డ్రాప్ చేయడం మొదలుపెట్టాను. అక్కడ ఇక్కడ లేబర్ కోర్టులో రిప్రజెంట్ చేసేటప్పుడు అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే కొంతమంది ఆఫీసర్లు అక్కడ కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత రకరకాల స్టేజ్ ఉండేవి కేసులో డిస్ప్యూట్ పట్టాయి. క్రాస్ ఎగ్జామ్, చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, విట్నెస్ కొత్త వచ్చిన ఆఫీసర్కి వాళ్ళకి తెలియదు కాబట్టి క్రాస్ ఎగ్జామినేషన్ ఎట్లా చేయాలి, క్వశ్చన్స్ ఏం టైం చేయాలి నేను రాసిచ్చేవాడు. నాకు ఎక్స్పీరియన్స్ రాసిస్తే వాళ్ళు ఈజీగా చేసుకుని వచ్చేవాడు. అట్లా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. 10 సంవత్సరాలు అక్కడ ఎంజీబీఎస్లో పనిచేసినారు. ఎంజీబీఎస్లో పనిచేసిన తర్వాత సుధీర్ రెడ్డి గారు సీనియర్ ఆఫీసర్, ఆయనకు తెలిసింది ఇక్కడ నేను బాగా పనిచేస్తున్నాను తెలిసి ఆఫీసర్ ఎవరో చెప్తే అప్పుడు రోజు వచ్చారు. అక్కడ ఎంజీబీఎస్కి వచ్చారు. వచ్చి హైకోర్టు 12 వెళ్తూ ఎంజీబీఎస్కి వచ్చారు. వచ్చి కేంద్రంలో హెడ్ ఆఫీస్ని తీసుకెళ్తాను వస్తావా అన్నాడు. ఎందుకంటే సార్ వెంటనే వెళ్ళి ఆర్డర్ ఇప్పించారు. 2011 ఆగస్టులో హెడ్ ఆఫీస్లో లీడ్ రిపోర్ట్ చేసినప్పటి నుంచి నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ కూడా కౌంటర్ స్టాప్ చేయడం కానీ, గ్రౌండ్స్ ప్రిపేర్ చేయడం కానీ, ఇన్వాల్వ్ అయ్యి పనిచేయడం మొదలుపెట్టినా. దాంతో నా వర్క్ నచ్చి అక్కడ ఉన్న ఆఫీసర్లు సుధిరెడ్డి గారితో నాకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, 1 ఇయర్ కలిసి పనిచేసాము. 2012 రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత శ్రీలత మేడం వచ్చారు. శ్రీలత మేడం వచ్చిన తర్వాత శ్రీలత మేడం కూడా బాగా పనిచేస్తాను, 12 ఇయర్స్ పనిచేస్తాను. 2012 నుంచి అది 11 6 దాకా మేడం దగ్గర పనిచేశాను. మేడం కూడా బాగా ఎంకరేజ్ చేశారు. నాకు సీనియర్ అసిస్టెంట్గా హెడ్ ఆఫీస్కి వచ్చాను. నేను యాక్చువల్గా జూనియర్ అసిస్టెంట్గానే ఉన్నాను ఎంజీబీఎస్లో. జూనియర్ అసిస్టెంట్గా అక్కడ ప్రమోషన్ వస్తే సీనియర్ అసిస్టెంట్ అక్కడే రిటైన్ చేసుకున్నారు ఆఫీసర్లు. ఈడీ గారి దగ్గరికి మాట్లాడి సీనియర్ అసిస్టెంట్గా అక్కడే రిటైన్ చేసుకున్నారు. సీనియర్ అసిస్టెంట్గా ఎంజీబీఎస్ హెడ్ ఆఫీస్కి వచ్చాను. హెడ్ ఆఫీస్కి వస్తే డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రమోషన్ వచ్చింది. సూపరింటెండెంట్ అయ్యాను. ఏఎం అయ్యాను. 3 పోస్టుల్లో కూడా ఎక్కడ బయటకు పోనీయకుండా ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకొని సీనియర్ ఆఫీసర్ గారు స్టేట్ దగ్గర ఇక్కడ పెట్టుకున్నారు. రిటైన్ ఇప్పించారు. మేడం కూడా థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత 2022 కిరణ్ గారు వచ్చారు. సార్ కొత్తగా వచ్చాను కాబట్టి సార్ కూడా డోంట్ వరీ సార్ ఐఎమ్ హియర్, టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చిన. అట్లనే సార్ కోఆపరేట్ చేసిన ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది. ఐ హోప్ యూఆర్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. ఇది నాకు వస్తాను. నా పర్సనల్ లైఫ్కి వస్తే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు జస్ట్ 10th క్లాస్ అయిపోయింది. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయిందంటే అప్పుడున్న జీతపత్యాలు చిన్న జీతాలే. ఆ జీతాలతో ఇక్కడ జీతంతో కుటుంబం గడవడం కూడా కొంచెం ఇబ్బంది ఉండేది. దాంతో ఇక సెకండ్ ఎర్నింగ్ కావాలి అనే ఉద్దేశంతో మా చదివించాను, డిగ్రీ చేయించాను, డబుల్ఎంఏ చేయించాను, ఎంపీ చేయించాను. చదువు తను కూడా టీచర్ ప్రొఫెషన్లోకి వచ్చి ప్రైవేట్ స్కూల్లో పనిచేసి నాకు చాలా సపోర్టివ్గా ఉన్నది లైఫ్లో. సపోర్ట్ లేకుంటే నిజంగా కూడా చాలా ఇబ్బంది అయ్యేది. ఎంత ఉద్యోగాలు చేసినట్టు ఒక సందర్భంలో 3-4 కాలేజీల్లో కూడా చెప్పేది 2 వీలర్ మీద 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు హైదరాబాద్ మీద వెళ్తూ 3-4 కాలేజీలో వర్క్ చేసుకుంటూ స్టార్టింగ్లో తెలుగు లెక్చర్ పనిచేసింది. తర్వాత ఎంఏ సాంస్క్రిట్ కూడా చేసింది. సాంస్క్రిట్ లెక్చరర్గా సక్సెస్ఫుల్గా ఇప్పటికి కూడా పనిచేస్తూనే ఉంది. నాకు చాలా సపోర్టింగ్ ఉంది. తర్వాత డాక్టరు, ఒకటే డాక్టరు. స్టార్టింగ్లో ముగ్గురు పిల్లలు ఇన్ఫాంట్ స్టేజ్లోనే పోయింది. నాకు రాంగ్ బ్యాక్ తోటి తర్వాత దాన్ని పుట్టింది. పుట్టినప్పుడు తను కూడా పెద్ద స్కూళ్ళలో అక్కడ వేయలేకపోయాను. నా ఆర్థిక స్తోమతను బట్టి చిన్న స్కూల్లోనే వేసినాను. మేము బడంపేటలో 2001లో ఇల్లు కట్టుకున్నాము. ఇల్లు కట్టుకున్నప్పుడు మా కాలనీ డెవలప్ చేసిన బిల్డర్ సుదర్శన్ రెడ్డి ఒక బిల్డర్ ఉండే. అతను మా ఇంటి పక్కనే ఫార్చునేట్గా ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేసాడు. ఆయన సొంతంగా స్కూల్ కట్టించి అక్కడ పెట్టేసరికి పుట్టింది అక్కడే. ఆ స్కూల్కి ఫస్ట్ టీచర్ మా మిస్సెస్ అయితే ఫస్ట్ అడ్మిషన్ కూడా నా డాక్టర్ స్కూల్కి. ఆదర్శ విద్యాభవన్ స్కూల్ ఉండేది. తర్వాత కృష్ణవేణి డాన్స్ కాలేజ్ టేక్ ఓవర్ చేసినది ఇంటి పక్కనే.
ఈ పక్కన స్కూల్ కాబట్టి బయటకి దూరం తీసుకెళ్ళి వేయాలంటే ఇబ్బంది, ఆర్థిక స్తోమతగా కూడా సహకరించక చిన్న స్కూల్ని వేసిన. తర్వాత గాయత్రి స్కూల్లో మిసెస్ పనిచేస్తున్నప్పుడు ఆ కాలేజీలో తను అడ్మిట్ చేయించుకుంది. ఆ తర్వాత డిగ్రీ ఉమెన్స్ కాలేజీలో సీట్ రాగానే కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చేసింది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ చేసేసరికి వనితా మహావిద్యాలయ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో, అది కూడా ట్రస్ట్ వాళ్ళకి ఆ కాలేజీలో అన్నీ ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కూల్ లెవెల్లోనే చదివించాను. అయినా సరే తను సొంతంగా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని చదువుకొని గవర్నమెంట్ లెక్చరర్గా ఉద్యోగం సంపాదించింది. గవర్నమెంట్ లెక్చరర్ సంపాదించుకుంది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కొండమల్లిపల్లి చేస్తుంది. నా కమిట్మెంట్స్ వచ్చినాయి కాబట్టి అక్కడ కూడా తను వెరీ కమిటెడ్గా పనిచేస్తుంది. సో ఎక్కడ పనిచేసినా కమిట్మెంట్తో పనిచేస్తే గౌరవం ఉంటుంది. ఉద్యోగం పరంగా కూడా ఆ కమిట్మెంట్ లెవెల్స్ ఉంటే ఖచ్చితంగా ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. తను కూడా అదే మెయింటైన్ చేస్తూ తను కూడా గౌరవం సంపాదించాలని కోరుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై నా స్టాఫ్ కూడా నాకు చాలా కోఆపరేట్ చేసిండ్రు. 11 ఏళ్ళ నుంచి ఇక్కడ నాకు స్టాఫ్ కోఆపరేట్ చేసింది. వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే కూడా నాకు సక్సెస్ సాధించేవాళ్ళు కాదు. స్టాఫ్ అందరూ కూడా వెరీ మచ్ థ్యాంక్స్ యూ వెరీ మచ్. అందరూ ఎవరు వచ్చినా నా ప్లేస్ వచ్చినా నేనున్నా, నా ప్లేస్ వచ్చినా వాళ్ళకి ఇదే సేమ్ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న మాట మేడం, ఇంతమంది ముందర మా హస్బెండ్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే 39 years మా మ్యారేజ్ అయ్యి 40 yearsలో మేము అడుగు పెడుతున్నాము. ఎప్పుడు మెచ్చుకోవడం అంటే తెలియదు. నేను అడిగేదాన్ని, అడుక్కునేదాన్ని, నన్ను ఒకసారి మెచ్చుకోవచ్చు కదా అని. ఈరోజు ఇంతమంది ముందర నా సపోర్ట్ ఉందని తను అనడం అనేది